సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఏప్రిల్ నెల 6 సోమవారం చతుర్దశి తిథి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి. అనురాధ నక్షత్రం ఈరోజు సాయంత్రం వరకు పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. జన సంబంధాలు మెరుగుపడతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు అనుభవిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభంలో బుధ సంచారం వల్ల జన సహకారంతో పాటు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. చాలా విషయాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ, నూతన వ్యాపార ప్రయత్నాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో చంద్ర సంచారం వల్ల ఒక వ్యక్తిగత విషయంలో కానీ, కుటుంబపరమైన విషయంలో కానీ అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి సోమవారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలంతా కూడా అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా కాలం గడుపుతారు. మనసుకు నచ్చేటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి. దశమంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. కుటుంబపరమైనటువంటి వ్యాపారం మరింతగా ముందుకు సాగుతుంది. ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. చతుర్థంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక్క విషయంలో నిరాశను కలిగిస్తుంది. అలాగే ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు కూడా మీకు బాగా ఎదురవుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మిథున రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు షష్టంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం ఈరోజు సునాయాసంగా మీరు విజయం సాధించుకోగలుగుతారు. మనసుకు నచ్చే సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయి. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకి మంత్రి పదవులు కానీ, ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం కానీ అందుకుంటారు. భాగ్యములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి ఒక నష్టం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈరోజు కుటుంబంలో కూడా అశాంతికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి ఈరోజు మీరు ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి సోమవారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపారపరమైనటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపార అభివృద్ధి బాగా కనిపిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. జన సహకారం కూడా బాగుంది. భాగ్యంలో రవి సంచారం ఉంది. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. భాగ్యములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి రైతులకు కూడా మంచి లాభాలు వస్తాయి. అష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు ఇవ్వడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ సింహరాశి వారికి సోమవారం రోజున సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. లాభములో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ఈరోజు మీరు ప్రారంభించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అష్టమములో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు కానీ, తండ్రి విషయంలో ఆయనకు అనారోగ్యం చేయడం వల్ల మీరు ఇబ్బంది పడే పరిస్థితి కానీ ఈరోజు ఎదురవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి, అనగా పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కన్యారాశి వారికి సోమవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది.
జన సహకారం బాగుంటుంది, మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి, తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మనసా వాచా కర్మన కష్టపడి పనిచేసి ఆ పనికి తగిన ఫలితాన్ని, గుర్తింపుని కూడా తెచ్చుకుంటారు. షష్టమంలో రాహువు సంచరించడం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు బాగా ప్రారంభిస్తారు, మంచి విజయాలను సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీకు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. సప్తమంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. జన సహకార లోపం కనిపిస్తుంది. భూముల వల్ల కొన్ని వివాదాలు వస్తాయి. వాహనాలు రిపేర్లకు రావడం, తద్వారా కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ తులారాశి వారికి సోమవారం రోజున షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అడ్డదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టమంలో కుజ సంచారం వల్ల కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. షష్టమములో శని సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు సర్దిద్దుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో పేరున్నటువంటి వ్యక్తుల యొక్క సహాయంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసి మంచి లాభాలు అందుకుంటారు. పంచమములో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. వ్యాపారపరమైనటువంటి నష్టము, ఆర్థిక సమస్య ఒక విషయంలో మిమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు కానీ, పెసర్లు కానీ ఈరోజు పేదవారికి ఇవ్వడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల సాంప్రదాయమైనటువంటి మీ వ్యాపారాలన్నా కూడా అనుకూలంగా ముందుకు సాగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. దశమంలో కేతువు సంచరిస్తున్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మీరు కష్టపడి పనిచేస్తారు. మీ పనితనానికి, మీ వినయ విధేయతలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. అష్టమంలో గురువు సంచరించడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. మీ మాటల వల్ల ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని సందర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలు కానీ, పసుపు వర్ణపు పండ్లను కానీ ఈరోజు మీరు గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. జన సంబంధాలు బాగుంటాయి. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి అనుకూలంగా ఉంది. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చతుర్థములో శని సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ శని దోషం కనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపము, ఇంటా బయట కూడా పని ఒత్తిడి అధికమవుతుంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు మిమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మకర రాశి వారికి సోమవారం రోజున ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. మంచి వ్యాపారపరమైనటువంటి విషయాలంతా మీకు ఈరోజు అవగాహనకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ అందుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడం వల్ల మీరు మరింతగా సంతోషించే పరిస్థితి కనిపిస్తుంది. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు కూడా వస్తాయి. ద్వితీయంలో రాహువు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది.
జన సంబంధాలు పెరుగుతాయి, ఆలోచనలు కలిసి వస్తాయి, ఆత్మీయులతో కలిసి వ్యాపార లావాదేవీలంతా కూడా అనుకూలంగా ముందుకు తీసుకెళ్తారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా మారుతారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. పంచమములో గురువు సంచరిస్తున్నాడు, సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు, ఆలోచనలు కలిసి వస్తాయి, ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. దశమములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి, మంచి అభివృద్ధిని సాధిస్తారు, కొన్ని నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. సప్తమంలో కేతువు సంచరిస్తున్నాడు, ఎదుటివారిని ఒప్పించలేక కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఈరోజు మీకు కనిపిస్తుంది. ఎదుటివారితో ఒక విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, గణేశ స్వామిని సందర్శించండి, గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి సోమవారం రోజున ద్వితీయములో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు, మంచి లాభాలను అందుకుంటారు. చతుర్థములో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే విజయాలను సాధించుకుంటారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు, ఆరోగ్యవంతులు అవుతారు, శత్రువులు మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. జన్మరాశిలో కుజ సంచారం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు, మీ మాటల వల్ల అపార్థాలు, భూవాహన సమస్యలు, రియల్ ఎస్టేట్ రంగంలో పొందేవారికి నష్టాలు రావడానికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దినఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.